నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, అసలే ఎండాకాలము, ఒక రేంజ్ లో ఎండలు మండిపోతున్నాయి. మీరేమో నా ముందు హాట్ వాటర్ గ్లాస్ పెట్టారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని? పార్ట్ ఆఫ్ ఏ రెమెడీ అండి. వాట్ కైండ్ ఆఫ్ రెమెడీ? మేనిఫెస్టేషన్. ఓకే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎ మేనిఫెస్టేషన్ రెమెడీ విచ్ వర్క్స్ రియల్లీ వెల్. ఓకే. సో హాట్ వాటర్ హాట్ వాటర్ అంటే బాయిలింగ్ వాటర్ ఏం కాదు, నార్మల్ హాట్ వాటర్. ఓకే. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని చెప్తున్నారు. మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తాను. సో కోరికని నెరవేర్చుకునే టెక్నిక్ ని చెప్పబోతున్నాను. Right. మేనిఫెస్టేషన్ అంటే బేసిక్ గా ఆస్ట్రాలజీలో చంద్రుడికి లింక్ అయి ఉంది. మూన్ ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయి. బేసిక్ గా అందరికి మేనిఫెస్టేషన్ పనిచేయదు కదా, అందరికి పనిచేయదు. చాలా మందికి పనిచేయదు. మూన్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. మూన్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు బాగా పనిచేస్తారు. 9లో ఒక్కరికే పనిచేసేది. చాలా మందికి పనిచేయదు. 8 మందికి పనిచేయదు. మరేమో అది మేనిఫెస్టేషన్ అసలు లేదు, ఇదంతా పెద్ద ఫేక్ అది ఇది అని అంటారు. బికాస్ అది కొంతమందికే పనిచేస్తుంది. అవును, ఫేక్. ఎవరికైతే మూన్ స్ట్రాంగ్ లేదు, వీక్ ఉందో వాడు అలానే చెప్తాడు. ఎట్లా తెలుస్తుంది మన మూన్ స్ట్రాంగ్ ఉందా? మీరు మేనిఫెస్టేషన్ చేసినప్పుడు నిజమైంది అనుకోండి, మీ మూన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయినట్టే కదా. ఇప్పుడు చాలా మంది చాలా మేనిఫెస్ట్ చేస్తారు, చాలా మందికి జరుగుతూ ఉంటాయి, చెప్తూ ఉంటారు. కొంతమంది ఇదంతా అబద్ధం అంటారు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ మూన్ ఎలా ఉంది, వాళ్ళ మూన్ ఎలా ఉందని. గ్రహస్థితి బాగాలేదు, చంద్రుడు బాగాలేడు, ఇంకేం వాడి కోరిక తీరుతుంది. మన కోరిక తీరాలంటే ఫస్ట్ చంద్రుడు స్ట్రాంగ్ గా ఉండాలి. చంద్రుడు స్ట్రాంగ్ ఉన్న తర్వాత మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ సీక్రెట్ అని ఒక బుక్ ఉంది, అది చదవాలి. ఇప్పుడు ఒక మాట చెప్తా, అద్భుతమైన మాట ఇది. ఆ మనసా వాచా కర్మేన, మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి, అదే చేయాలి. ఇప్పుడు మీరు ఎవరైనా అడగండి మీరు ఎలా ఉన్నారు అని, అద్భుతంగా ఉన్నాను అండి అని ఎవరైనా చెప్పారనుకోండి, చాలా బాగున్నాను అనుకోండి, ఏదో చెప్పారనుకోండి, అది వాళ్ళు ఏదో జోక్గా చెప్పట్లేదు, వాళ్ళు సీరియస్ గా బాగున్నట్టు. కొందరు ఎలా ఉన్నారంటే మీ దయ అండి అని చెప్తుంటారు, సెటార్లు వేస్తూ ఉంటారు. అట్లా చెప్పకూడదా? అట్లా చెప్పకూడదండి, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీ దయ అంటే రేపు అదే నిజమైపోతుంది. దయ లేకపోతే ఏమవుతుంది? బాగోకుండా పోతుంది కదా. సో సో మనం మాట్లాడే మాట చాలా పవర్ఫుల్ కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకసారి ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళాను. అక్కడ ఒక హోటల్ రూమ్ లో కూర్చున్నాం, 5 మంది ఫ్రెండ్స్ ఉన్నాం. ఈ ఉగాదికే మొన్న వెళ్ళా. అయితే మేము కూర్చొని మాట్లాడుతున్నాము. అక్కడ ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ లోనే ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. ఒక అబ్బాయి మ్యారీడ్, ఇంకో అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు మ్యారీడ్, ఎవరికైతే డైవర్స్ అయిందో పెళ్ళి ఏం చేసుకుంటాము, పెళ్ళి అనేది ఫేకు, పెళ్ళి అనేది ఒక బూటకం, ఈ రేంజ్ లో మాట్లాడుతున్నాడు. డైవర్స్ అయిపోయి కష్టంలో ఉన్నారు. వీడు ఎవడైతే ఉన్నాడు ఇంకోడు పెళ్ళయ్యున్నాడు, పర్లేదు ఏదో నడుస్తుంది అన్నాడు. ఇంత డౌన్ గ్రేడెడ్ గా, ఇంత నీచంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే మా ఫ్రెండ్ ఇంకోడు ఉన్నాడు, 4వ వాడు. అరే నీ పెళ్ళి ఎలా జరుగుతుందిరా అని అడిగారు వీళ్ళు. ఈ ప్రపంచంలో భారతదేశంలో ఎన్నడూ ఎవరు చున్నది అంత మంచమైన నాకు వస్తుందిరా అన్నాడు. నేను షాక్ అయిపోయా, ఏంటి అట్లా అన్నాడు వీడు. ఎప్పుడు ఈ విషయం మీద అడిగినా ఇట్లనే మాట్లాడతాడు. వాడికి కాదు, వాడికి ఎక్కడి నుంచో కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు తెలియదు. పాజిటివ్ కదా, వాడికి మంచిది వస్తుంది, మంచి ఆవిడ వస్తుందని నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు కూడా నాకు ఒకసారి చెప్పారు, నాకు వచ్చే భర్త మంచి ఆయనే వస్తారని నాకు తెలుసు, వచ్చారు కూడా. ఇప్పుడు వాడు ఎంత కాన్ఫిడెన్స్ లో ఉన్నాడంటే నేను నా జీవితంలో చూడలేదండి అంత కాన్ఫిడెంట్. ఎవరైనా అలా ఉండాలి అని అంటే అలా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా జీవితంలో బేసిక్ గా మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అని అంటారు. కొంతమంది అద్భుతంగా ఉన్నానండి, చాలా బాగున్నానండి దేవుడి దయ వల్ల
అది నిజంగా ఎలా అంటారో నాకు తెలియదండి. ఉమ్. వాడు కూడా ఆ రోజు మాకు వచ్చే భార్య చాలా మంచి ఆవిడ వస్తుంది అని చెప్పాడు. ఎలా చెప్పండి నాకు ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. అదేం కాన్ఫిడెన్స్ రా. కొందరు నాకు ఏం జరిగినా ఏమవ్వదండి, ఉమ్. యాక్సిడెంట్ అయినా అంటారు, ఏమైనా అంటారు. అవును. అంటారు. ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది నిజంగా వాళ్ళకి ఏం కాదు కూడా. ఉమ్. Right. నిజమండి. అసలు ఎక్కడ లేని నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఇప్పుడు ఎలా ఉంటదంటే అనుకున్నది జరగలేదని, జరిగింది అనుకోలేదని ఈ యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు. Right. వాళ్ళకి తేడానే కొడుతుంది. ఉమ్. ఇప్పుడు అనుకున్నది జరగలేదు, ఇట్లా జరిగింది అనుకోలేదు, పెళ్లిలో కరెక్ట్ పెళ్లికి ఫిట్. Right. ఆ ఇద్దరు డైవర్స్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఉమ్. వాళ్ళు ఈ రేంజ్ లోనే మాట్లాడతారు. ఉమ్. వీడేంద్రా నాయన ఇట్లా మాట్లాడుతున్నాడు, నేను ఆశ్చర్యపోయా, ఆడేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్ మాటలు అనేవి రావాలి. విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఉమ్. ఎక్కడ లేని కాన్ఫిడెన్స్, రీజన్ కూడా ఉండకూడదు దానికి. ఉమ్. వస్తే పుట్టుకతోనే రావాలి, లేదా పిచ్చితోనే రావాలి, కానీ రావాలి అది. అదే నమ్మకం, మేనిఫెస్టేషన్. ఉమ్. వాడు అదే ఆలోచిస్తున్నాడు, అదే మాట్లాడుతున్నాడు, రేపు గ్యారంటీ అదే జరుగుతుంది, రాసిస్తా. Right. వాడికైతే అదే జరుగుతుందండి, మంచి అమ్మాయి వస్తుంది, గ్యారంటీ రావాలి. అలాగే వస్తుంది, రావాలి. Right. నేను దాన్ని నమ్మేశాను. Right. ఆ మనిషిని చూశాడు, కాన్ఫిడెన్స్ చూసి ఇంత కాన్ఫిడెన్స్ ఓవర్ నాయనో, నేను షాకు. Right. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ ఎట్లా చేస్తాం, మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనేది థాట్ పాయింట్ ప్రాసెస్ లో ఎలా ఉండాలి అనేది చెప్పారు, చెప్పాము. ఎలా ఆలోచించాలి అనేది చెప్పారు, ఏ మాట మన నోట్లో నుంచి రావాలి అనేది చెప్పారు. ఇక మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి? మేనిఫెస్టేషన్ చేసేది ఫస్ట్ అయితే చంద్రుడు కాబట్టి వాటర్ తీసుకోవాలి. బట్ వై హాట్ వాటర్? మార్స్ కూడా తోడైతే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఇంటెన్సిటీ. ఓకే. సో హాట్ వాటర్ తీసుకోవాలి. Hmm. తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకొని Hmm. దాంట్లో మీ కోరిక రాయాలి. Hmm. ఇది ఎవరికి చెప్పొద్దు, ఎవరికి కనపడకూడదు రాసేటప్పుడు. Oh. ఇప్పుడు నా కోరిక దీంట్లో ఉంది, మీ కోరిక ఏది? నా చేత కూడా రాయించారు. చెప్పొద్దు అన్నారు, లేకపోతే చెప్పొద్దు. అస్సలు చెప్పకూడదు, యాక్చువల్ గా కోరికలు చెప్పకూడదు కదా. అస్సలు చెప్పకూడదు కోరికలు, నిజంగా లేపితే. నిజంగా యా, ఏం చేయాలి? ఇప్పుడు ఈ కోరిక ఏం లేదు, జస్ట్ సింపుల్ గా క్యాజువల్ గా దీన్ని జస్ట్ కొంచెం ఓపెన్ చేయండి, మరీ క్లోజ్ చేయకుండా. అంటే నేను చెప్తాను, ఇక్కడ ఎండ్ ఉంది కదా, ఎండ్ లో క్లోజ్ చేసేయండి. అంటే పేపర్ మొత్తం నానాలి, అది జస్ట్ ఎండ్ లో క్లోజ్ చేస్తే ఓపెన్ కాకుండా మళ్ళీ కోరిక కనిపించేస్తుంది కదా ఓపెన్ అయిపోతే. అది కొంచెం జాగ్రత్తగా క్లోజ్ చేసేయండి. దీన్ని ఎండ్ లో క్లోజ్ చేసేసి మీ ఇష్ట దేవుణ్ణి, ఇప్పుడు నేనున్న శ్రీరామ వేసేయండి. దాన్ని ఫోల్డ్ చేసి కూడా వేయొచ్చు, మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇష్టదేవతలు చాలా మంది ఉన్నారండి. హే కృష్ణ. ఓకే, వేసారా? వేసేసా. కొంచెం సేపు ఉండాలండి, అది నానాలి. మొత్తం వేడినీళ్ళు కదా, కొంచెం నానాలి. అది ఒక 5 minutes 10 minutes పడుతుంది. బాగా నానాలి. నానిన తర్వాత దాన్ని మంజీరా నదిలో, అదే మంజీరా వాటర్ లో కలిపేయండి. మనకి ట్యాపుల్లో ప్రతి చోట మంజీరా వస్తుంది, కలిపేయచ్చు మీరు. లేకపోతే మామూలు మొక్కల్లో కూడా వేసేవచ్చు, మొక్కల్లో వేసేవచ్చు. అంటే ఆ పేపర్ తో సహా జస్ట్ ఆ పేపర్ నానితే కొంచెం అది సాఫ్ట్ అయ్యి కనపడుతుందండో, మీ ఇటువైపు తిప్పేసుకోండి, ఏం కనపడలేదు, అర్థం కావట్లే అయినా. సో మీ సాఫ్ట్ అవ్వాలి, సాఫ్ట్ అయ్యి మొత్తం అది ఆల్మోస్ట్ ఇంకా మొత్తం నానిపోయింది, సాఫ్ట్ అయిపోయింది అన్నప్పుడు మనం వేసేద్దాం మొక్కల్లో, తప్పకుండా. సో ఇది ఏంటంటే ఇప్పుడు వేసిన తర్వాత జరిగింది అని కూడా నమ్మాలి. ఇది చాలా గట్టిగా నమ్మాలండి. ఇది టెక్నిక్ చేస్తే జరిగిపోతుంది, అస్సలు జరగదండి. మీరు నమ్మాలి, విపరీతంగా నమ్మాలి. అండ్ కోరిక ధర్మబద్ధమై ఉండాలి, 100% ధర్మబద్ధమై ఉండాలి. పడితే అట్లాగా డబ్బులు వచ్చేయాలి, లేకపోతే కోటీశ్వర్లు అయిపోవాలి, అట్లా కాదు, ధర్మబద్ధమై ఉండాలి. కంపల్సరీ ధర్మబద్ధమై ఉండాలి. ప్లస్ మీరు నమ్మాలండి, ఇదేదో ఊరికే చేస్తున్నానంటే ప్లీజ్ చేయొద్దు, జరగదు. గ్యారంటీ జరిగి తీరుతుంది. మా ఫ్రెండ్ ఎలా అనుకున్నాడు, ఎంత కాన్ఫిడెన్స్, నేనైతే పిచ్చ కాన్ఫిడెన్స్ చేశానండి, విపరీతమైన కాన్ఫిడెన్స్ తో జరిగి తీరుతుంది, గ్యారంటీకి చెప్తున్నాను నేను. ఏ రోజు చేయమంటారు ఈ ప్రక్రియ? మండే ఇస్ ద బెస్ట్ డే. మండే, ఓ మై గాడ్, అయితే జరుగుతుంది, అయితే జరుగుతుందండి, ఇది గ్యారంటీ జరుగుతుంది. తెలిసి తెలియకుండా మండే రోజు జరిగింది, ఇది గ్యారంటీ జరుగుతుంది. మీరు ఏం రాస్తారు నాకు తెలియదు, చాలా ధర్మబద్ధమైనటువంటి కోరికే జరుగుతుందండి, గ్యారంటీ జరుగుతుంది. మీది నాది జరుగుతుంది ఇప్పుడు, ఎందుకంటే మనం అనుకోకుండానే చేసాం. అనుకొని చేస్తే అది వేరు, బాగా నమ్మాలి. మనం అనుకోకుండానే చేస్తామంటే గ్యారంటీ జరుగుతుందండి, కంపల్సరీ.
లెట్స్ సీ. ఓకే, రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని, అంటే దీనికి ఏదైనా టైం ఉందా ఈ టైంలో చేయాలి అని? ఫస్ట్ అవర్ లో చేసుకోండి, మండే ఫస్ట్ అవర్ లో చేసుకోండి, సన్ రైజ్ అయిన తర్వాత. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేనిఫెస్టేషన్ లో చాలా మంది నమ్మట్లేదండి, కొద్ది అలానే ఉండిపోతున్నారు. కొంచెం నమ్మండి, చేయండి, మేనిఫెస్టేషన్ జరుగుతుంది, తప్పకుండా తప్పనిసరిగా జరుగుతుంది. బ్యూటిఫుల్ అండి. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అవినాష్ గారు. నమస్తే.